జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం. ఆజానులంబితభుజౌ కనకావదాతౌ సంకీర్తనైకపితరౌ కమలాయతాక్షౌ విశ్వంభరౌ ద్విజవరౌ యుగధర్మపాలౌ వందే జగత్ప్రియకరౌ కరుణావతారౌ. వంశీ విభూషితకరాం నవనీరదాభా పీతాంబరాగరుణబింబ ఫలాధరోష్ఠాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. రాధే బృందావనాధీశే కరుణామృతవాహిని కృపయా నిజపాదాబ్జ దాస్యం మహ్యం ప్రదీయతాం. బృందాయై తులసీదేవ్యై ప్రియాయై కేశవస్య చ కృష్ణభక్తి ప్రదే దేవి సత్యవత్యై నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. త్వమాదిదేవం కరుణానిదానం తమాలవర్ణం సుహితావతారం అపార సంసార సముద్ర సేతుం భజామహే భాగవత స్వరూపం. శ్రీమద్భాగవతం 10వ స్కందములో భగవంతుడి యొక్క వియోగములో పాండవులు ఎటువంటి దుఃఖం అనుభవించారో దానిని వర్ణిస్తూ పాండవుల స్వర్గారోహణ విషయం చెబుతున్నారు. శ్రీ సూత ఉవాచ ఏవం కృష్ణ సహ కృష్ణో భ్రాత్రా రాజ్ఞా వికల్పితః నానాశంకాస్పదం రూపం కృష్ణ విశ్లేషకర్షితః. నిన్నటి రోజున ధర్మరాజు గారు అర్జునుణ్ణి తన యొక్క దుఃఖమునకు అప్రసన్నతకు కారణాన్ని ఎన్ని రకములుగా ఉంటుందో అన్ని రకములుగా ఆయన ఆలోచించి ఇటువంటిది నీకు అవలేదు కదా అని చెప్పి అడిగారు. చివరిలో ఆ భగవంతుడు ఈ విధంగా ఉన్నాడు, మనకి సఖుడు మిత్రుడు, మనల్ని ఆపదలో ఆదుకున్నటువంటి ఆ భగవంతుడు యాదవ కులం అంతా కూడా సౌఖ్యంగా ఉన్నారా పర్వతయామి చెప్తున్నారు. శోకేన సుష్యద్వదనాహృత్సరోజో హసప్రభా విముక్తమేవానుధ్యాయం ఆసక్నోత్ ప్రతిభాషితుం. సూతుడు పలికెను, కృష్ణ వియోగముచే కృషించిన వాడును
నానా విధములకు సందేహములకు స్థానమైన ఆకారమును ధరించి ఉన్నవాడును, వాడిపోయిన ముఖపద్మము హృదయపద్మము గలవాడును, కాంతి తొలగిన వాడును, శ్రీకృష్ణునకు సఖుడును అగు అర్జునుని సోదరుడగు యుధిష్ఠిరుడు ఎన్నో విషములను అడిగాను. చూడండి ఎన్ని రకాల విశేషణ వాడారు. కవి అంటే ఈ విధంగా ఉండాలి అంటున్నారు. ఎవడుడాయన కృష్ణ వియోగముచే కృషించిపోయాడు. మనం ఎప్పుడూ భగవంతు కోసం అయితే కృషించామా? ఆస్తిపాస్తుల కోసం, ఇల్లు వాకిళ్ల కోసం, ఇతరత్ర మనం టెన్షన్లో నిష్ఠలు పట్టకుండా సుఖించి పోతాం. కానీ ఒక్కసారి కనుక ఎందుకు కనుక భగవంతుడి అనురాగం కలిగినట్లయితే అనగా సంయోగం వియోగం కూడా మనకి భగవంతుడు చూసినా ఒకసారి ఆయన్ని సేవ చేసినా ఆయన పర్సనల్ అయినా కూడా అప్పుడు మనకి వియోగం చేశారు. గురువు గారి వియోగం లేదు మనకి. మన కళ్ళ ముందు మన గురువు ఇప్పుడు లేరు. అసలు ఏమన్నా కానీ బాధ ఏమైనా ఉందే? ఎందుకుంటుందండి? కనిపించిన తల్లిదండ్రులు ఏం లేదు. ఎప్పుడో ఒకసారి అనుకుంటామా వాళ్ళ కర్మ చేసిన మనకు జ్ఞాపకం వస్తుందా? నవ్వుగా ఇవ్వాలనుకుంటాం. అది ఎవరైనా గుర్తు చేయాలి మనకి. అటు పరిస్థితుల్లో ఉంటే ఇంకా భగవంతుడు మన కళ్ళ ముందే మనల్ని కని పెంచి పాలేడు వాళ్ళంటే మనకి ఎటువంటి ఒక రోజులో ఏడుస్తుంది అయిపోయింది. కాల ప్రభావితంగా ఉంటుందన్నమాట. కళ్ళ ముందు మనకి ఎంత మేలు చేయడం వాళ్ళనే మర్చిపోతున్నామే. మన కళ్ళకి కనపడకుండా నిత్యము మన హృదయంలో ఆయన ఉండి మన బాగోగులు చూసుకుంటూ ప్రతీదీ మనకు ఫలితాన్ని ఇచ్చి కాపాడేటువంటి సుహృదుడు ఉన్నాడు ఆయన. ఆయన గురించి ఎప్పుడైనా మనం అనుకుంటున్నామా? ఏంటి అలా కుదురుతుంది అంటలేదా? ఉత్తు మాటలు. నిజంగా అటువంటి భావన మనకుందా? నాటకం అంతా కూడా ఏం లేదండి. అంతా కూడా ఏదో గడిచిపోతుంది జీవితం, అంతే. ఏదో గడిపేస్తున్నాం, జపం చేస్తున్నా, అయిపోయింది, ఏదో ఉన్నాం అనుకుంటున్నాం అంతే. కానీ ఏది నిజంగా సంయోగం కలగలేదు కాబట్టి అందుకనే భగవంతుడు నారదుడికి ఒక్కసారి హృదయంలో మెరుపులా ప్రత్యక్షమయ్యాడు. అది రుచి తెలిసింది కాబట్టి ఆయన గొడవ పెట్టాడు, ఏడ్చాడు, ముట్టుకున్నాడు. అటు రూపం మళ్ళీ చూడాలని చెప్పి. మన పంట పండితే అప్పుడు కొంచెం మన ఇంకా పండలేదు పంట. లోపల కామ, క్రోధ, లోభ, మోహ, మదవాత్సర్యాలు, అహంకారం ఇవన్నీ కూడా లోపల ఉండిపోయి శుభ్రంగా ఆక్రమించేసి ఉంటే ఇక ఆయన ఏం పడతాడు? కళ్ళ నిండా దీని నిండా శుభ్రంగా మకిలి పెట్టేసింది. అసలే కడు కనపట్టలే. మరి కొత్త కష్టపడి కొత్త కళ్ళు ఎంచుకున్నాం. దీని మరకలు ఏ కనపడుతుంటే అసలే భావం మర్చిపోయాం. భగవంతుడు ఎడబాట్లో కూర్చున్నాం. పోని గురువు గారి యొక్క వైష్ణవ అనుగ్రహం చూద్దాం అనుకుంటే మనకి ఇది మూడవంటి గురువుగారు ఇచ్చారు, చూడదని అయినా అని చెప్పి గురుదేవ్ గారు ఇచ్చారు. అజ్ఞానతిమిరాంగస్య జ్ఞానాంగన శలాకయ శిక్షుడు నిమీరతం ఏర అంటూ ఉన్నా. అసలు ఏంటి, ఎక్కడుంది జ్ఞానం మనకి? కాబట్టి అతను నాటకం ఏమీ లేదు. తిలకం పెట్టుకోవడం, మట్ట పట్టుకోవడం, తిడతారు పట్టుకుని, ఆయన పోతారు పట్టుకుని చిన్నగా చేసింది ఇదే అంటున్నాను. ఇప్పుడు చెప్పి నీకు చదివకుండా చేసావా అంటారు, తిడతారు. అంటే ఆ భగవంతుడి యొక్క వియోగం అటువంటిదండి. ఒక్కసారి కనుక అది రుచి తెలిసినట్లయితే ఇంకా మొత్తుకుంటారు. ఇప్పుడు దొరిలేయడమే. దాని గురించి కూడా శనకలు పీచి పెడతారే తల బాదుకుంటూ, అది పరిస్థితి వస్తుంది. కృష్ణ అన్నం తని నా తన్నులని ఎప్పుడు అశ్రువులు దొరలేదను పాటలు పాడుకుంటున్నా. పాటలు కాబట్టి సాయంత్రం పాడకపోతే గురువుగా తిడతారు. ఆయన కూర్చున్నారు ఏకవారి చెప్పి, ఆయన లేకపోతే అంతే. బ్రాహ్మణులు యొక్క వ్యవసాయం ఇస్తున్నారు. ఒక ఆయన కౌలుకి ఇచ్చిన స్థలాన్ని బ్రాహ్మణులు అంటే వాళ్ళు చేసుకోవాలి, కృషిలో చేయాలి కాబట్టి వాళ్ళు అమర్చేశారు. చక్కగా అయినా చేసుకుంటాడు. ఆయన వస్తున్న సంఖ్య పెట్టాడు. నాగలిని కొంచెం లోపలికి పెట్టి మరి నాకు దున్నాలి కదా పొలం, అందుకు నేను కిందకి పెట్టి దున్నుతున్నట్ట. ఆయన వెళ్ళిపోయాడు, పైకెట్టి వెళ్ళిపోయాడు. ఆయన ఉన్నంతకాలం కూర్చున్నాం టెన్షన్గా కూర్చోవడం, లేకపోతే అటు ఇటు చూసి చేయాలి చేస్తూ ఉంటాం. ఇంకా ఆ విధంగా లోపల మనకి అంతర్శ్రద్ధ లేకపోతే ఎవరు చేస్తారండి? లోపల ఎక్కడ వస్తుంది? గురువుగారు చెప్పిన దాంట్లో కొంచెమైనా మనం కనుక చేసినట్లయితే ఆయన సర్వాంతర్యామి కాబట్టి తెలుసుకొని
మన యొక్క సాధనకి ఆయన మార్పులు వేసి మనకి తగ్గి శ్రద్ధిస్తూ ఉంటారు. శ్రద్ధకి చూస్తుందిగా మనం చేసేటువంటి సాధన కనుక కొంచెమైనా సక్రమంగా చేయగలిగితే, మిగతా అది చేయలేకపోతే బాధ కలిగినట్లయితే అప్పుడు ఆయన మన ఎందుకు దయగలిగిన వాడి శక్తిని ఇస్తారు. మన ఎందుకు చేయలేకపోతున్నామంట. నేను చాలాసార్లు చెప్పాను, నారద మహర్షి లోక సంచారం చేస్తున్నాడు. ఆయన చేస్తూ వస్తుంటే ఈ విధంగా బదరియాసనం అయిపోయింది. ఊరి దగ్గరికి వచ్చారు. ఆయన రామేశ్వరుడితో మాట మార్గ సముద్ర మధ్యములో ఒక చిన్న పక్షి నీళ్లు తీస్తుంది, బయటకు వచ్చేస్తుంది. నీళ్ళు తీసుకుని బయటకు వస్తుంది. ఆయన చూస్తున్నాడు, మళ్ళీ గంపత్గా ఉంది, నీళ్ళు తాగడం లేదు, ఎవరికి ఇవ్వడం లేదు. ఏం చేస్తున్నది? తాగడం మంచి స్పీడ్గా ఉంటుంది దాని పని. చిన్న చిన్న పక్షులు ఉంటాయి. ఆ పక్షుల పనులు చాలా వేగంగా ఉంటాయి. ఇలా చేస్తుంది, ఎక్కడికి చేస్తుంది. ఈయన అడిగాడు, పక్షి గారు వచ్చేసారు అన్నారు, నన్ను డిస్టర్బ్ చేయకు, నేను మంచి బిజీగా ఉన్నాను. సరే సాయం చేస్తాను, నీకేం కావాలండి? చూడండి, నేను కష్టపడి 3 గుడ్లు పెట్టాను, ఆ సముద్రం గుడ్లు లోపల మారిపోయింది. మరి ఏం చేస్తున్నావు నువ్వు? ఆ మొత్తం నీళ్ళన్నీ కూడా బయట పాడేసి సముద్రం ఎండగట్టింది తెచ్చుకుంటానన్నాడు. అట్టి పట్టుదల మనకుందా? సంసారం అనేటువంటిది మహాసాగర్. సంసారం అంటే ఇల్లు వాకిలి కాదు. నేను నాటి లోపల ఉన్నంతకాలం సంసారం. మీ బయటికి కనబట్టలేదు. ఇక్కడికే ఉంది. దాన్ని ఎండగట్టాలి, దాన్ని దాటాలి. మన వల్ల అయ్యే పనా కాదు. కాబట్టే భగవంతుడు కరుణామయుడు అయ్యి కృపతోటి మనకి మహాత్మ సాంగత్యం గురువుగారి యొక్క ఆ అనుబంధం ఇచ్చారు. ఆ అనుబంధం అద్భుత బంధం అయిపోయిందంతే. ఎప్పుడో గురుగారు తీసుకురాస్తాం అంతే. గురువుగారు అసలు మన భావన ఏమనుందో గురువు అని చెప్పి అది ఉన్నట్లయితే అప్పుడు ఏ విధంగా అయితే నారదుడికి చాతుర్మాస వ్రతకాలంలో వాళ్ళు వెళ్ళిపోతూ అతనికి ఉన్నటువంటి శ్రద్ధని, సాధనలో ఉండేటువంటి ఆ పట్టుదల లేదా తన యొక్క ఆ ధనవడలన్నీ సంస్కారాన్ని సంతుష్టులై వాళ్ళు చూసి వెళుతూ మంత్రం ఇచ్చారు. మనం పుస్తకాలు మంత్రం పుచ్చుకున్నామా? పుచ్చుకోవడం ఏంటిది? పుచ్చుకున్నాం. కానీ నారద మహర్షి సత్సేవ చేశాడు, సాధు సాంగత్యం చేసి వారి యొక్క సేవ చేశాడు. ఎంతవరకు మనం సేవా ప్రవృత్తి లోపల ఉండదో అంతవరకు ఏం పని అవుతుంది. సేవ కనుక ప్రవృత్తి ఉన్నట్లయితేనే మన యొక్క అహంకారం కాస్త కిందకు దిగుతుంది. అందుకనే మొట్టమొదట వచ్చిన తర్వాత ముందు మమ్మల్ని లిటర్లు శుభ్రం చేయమంటారు, ఓమం అంటారు. ఇవన్నీ మామూలు పనులు కాదు ఇవి. పొలై పెట్టిన పొలై చెప్పవచ్చు కదా, అది చేసుకుని అనుకుంటాను. డబ్బులు ఇస్తున్న వాళ్ళకి వాళ్ళు చేయకపోతే ఎలాగా? చెప్పి చేయించుకోవాలి. చెప్పి ఏం చేయించుకుంటాను? మనం చేసినట్లయితే అదేమవుతుంది? మన యొక్క మఠవాసానికి ఈ శరీరానికి కాస్త శుద్ధి కలుగుతుంది. ఈ విధముగా సేవోన్ముఖేహి సేవా ప్రవృత్తి లోపల, ఎందుకంటే ఆత్మ నా ప్రవృత్తి కదా. అది సేవా ప్రవృత్తి ఆత్మ యొక్క ప్రవృత్తి అనమాట. ఆ ఆత్మ ప్రవృత్తి ఉన్మేషణం అవ్వాలి. అందుకనే మనకి ఇష్టమైనా మనకు కష్టమైనా కూడా ఆ సేవ మధ్య చేస్తూ ఉంటారు. నువ్వు డిగ్రీ పాస్ అయ్యిరా, పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యి ఉండు, ప్రైమ్ మినిస్టర్ అయ్యి ఉండు, మఠంలో కూర్చున్నట్టు మఠంలో సేవ చేయవలసినది. మొదట గురువు గారి యొక్క రూపు శుభ్రం చేయవలసిందే. బాత్రూంలో కడగాలి, పాత్రలు కడగాలి, తొడవాలి, అది చేయవలసిందే. అలా చేసినా మన అహంకారం కిందకి దిగదు. అది చేసిన తర్వాత చూస్తారట వాడు చేస్తున్నప్పుడు తిట్టుకుంటున్నాడా లేకపోతే మహద్భావ్యంగా చేస్తున్నాడా. గురుగారు అభిజ్ఞ ఉండకపోవచ్చు, కానీ ఆయన ఏ విధంగా భగవంతుడు సర్వాంతర్యామియో భావగ్రాహి విధంగా గురువుదేవుడు కూడా భావగ్రాహి. లోపల నిజంగా శ్రద్ధ చేస్తూ తిట్టుకుని చేసుకుంటాడా? శ్రద్ధలాగా ఏమన్నా శ్రద్ధ ఉండాలి కంపల్సరిగా. హరినామం చేసినా, ఇది ఊడ్చినా, అన్నం వండినా, ఏ పని చేసినా, భగవత్ సంపర్కంలో ఏ పూలు కోసినా కూడా చక్కగా ఆ తొడిమిలు లేకుండా పురుగులు లేనటువంటి పుష్పములు చూసి చక్కగా ఆ కట్నంలో ఉంటుంది శ్రద్ధ. ఏ పూలు కాకపోతే చక్కగా పెట్టుకుని పళ్ళు కొట్టేసుకుని భగవంతుని పూజ చేయాలి.
ఆ విధముగా మనలో శ్రద్ధ ఉన్నప్పుడే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. లేకపోతే సంవత్సరం జరిగిపోతున్నాయి, 35 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు అయిపోతున్నాం. ఏముందిట? ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. నేను ఎవరు చెప్పట్లేదమ్మా, ఇది ఆ యొక్క స్వాగతం అన్నమాట. అయ్యో ఇంత చేసిన కూడా గురువేంద్ర ఎటువంటి సంబంధం లేకపోయింది, భగవంతుడి యొక్క సంబంధం మనకు లేకపోయింది. అందుకని మనకి కృష్ణ వియోగం. అయ్యో ఈరోజు అమ్మలాగా చూడలేకపోయాను, లేదా భగవత్ కథ వినలేకపోయాను, ఆ సేవకు పాల్గొనలేకపోయాను. లోపల కొంచెం అయ్యో రావాలి. అది వస్తే చాలా మటుకు మనకి మార్పు వచ్చేస్తాయి. మళ్ళీ మనకి ఇంకా శ్రద్ధ పెరుగుతుంది. లేకపోతే సన్నగిలిపోతూ ఉంటుంది. ఆ బొత్తి ఒడిగంటుకుని ఏమవుతుంది? ఆరిపోతుంది కదా. మళ్ళీ ఎవరో మహాపురుషు దాన్ని శుభ్రంగా నలిపి ఆ మసీని పక్క చేసి వాడు వెలిగిస్తే పడుతుంది. ఏ విధంగా అవుతుందో. అందుకని అసలే మనం భగవంతుని మర్చిపోయి వచ్చాం ఈ ప్రపంచంలోకి. ఆ భగవంతుడి యొక్క విస్మృతి కారణంగా ఇక కింద దిగజారి కొట్టుకు బిట్టాడుతున్నాం. ఇప్పుడు కూడా మర్చిపోతే ఇంకేమిటి? కాబట్టి భగవంతుడు నా యొక్క ధర్మమే నా సభను మర్చిపోవడం అంటే కాబట్టి మర్చిపోకు. ఏదో తంతుగా ఏదో విధంగా మఠంలో గురుగారిని ఆశ్రయించాము, తెలుసు తెలియకుండాను. కానీ నువ్వు నన్ను వదిలిపెట్టగయ్యా నేను ప్రార్థించాలి. ఆయన వదిలిపెట్టడు, మనమే వదులుతూ ఉంటాం. ఆ విధంగా భగవంతుడి యొక్క ఏ విషయమైందేనా మనకి కాస్త ఆ అటాచ్మెంట్ సంబంధం కలిగినట్లయితే అమ్మయ్య జీవితంలో ఒక్క మెట్టు మనకు పైకెక్కగలిగాము. సాధనలో కొంచెమైనా నిలవగలిగినటువంటి అందుకోసమన్నమాట. ఇదంతా ఎందుకు చెప్పొచ్చేదంటే ఆ భగవద్ వియోగం ఏ విధంగా ఉంటుంది అంటే మనం ఏం చెబుతాం చెప్పండి. ఆ భగవంతుడి యొక్క ఒక్కసారి దర్శనం చేసుకుంటేనే నారద మహర్షి యొక్క ప్రవృత్తి ఆ విధంగా అయిపోయింది. ఆయన సేవ చేయలేదు, ఊరికి హృదయంలో ఒక్కసారి ఒక ఝలక్ మెరుపులేక భగవద్ దర్శనం అయింది. దానికి ఆయన తెగ బాధపడిపోయి కొట్టుమిట్టాడుకుని చేసేటప్పటికి ఇంకా వాణ్ణి ఆ నారద మహర్షిని పూర్వజన్మలో అతన్ని బుజ్జగించాడు భగవంతుడు. దైవం అది కూడా వచ్చి చెప్పలేదు. ఆయన నువ్వు నీకు ఈ కర్మజనితమైన ఈ శరీరం ఉన్నంత కాలము నీకు మళ్ళీ నా దర్శనము కలగదు. కాబట్టి ఈ సాధన ద్వారా కర్మ కషాయాన్ని శుభ్రంగా తీసి బయటికి పెట్టేయాలి. అప్పుడు నీకు నా పాశలతో వస్తున్న స్వయం సేవ కలుగుతుంది. మరి వీళ్ళు పాండవులు అర్జునులు కూడా భగవాన్ నిరంతరం ఉంటూ ఆయనతో మాట్లాడుతూ ఆయన యొక్క సత్యాన్ని పొందుతూ ఆయన కాళ్ళు విసుకుతూ ఆహారం పెడుతూ నిత్యము దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తూ చక్కగా నవ్వుతూ మాట్లాడుతుంటే అవన్నీ కూడా విని ఇంత సాంగత్యం ఉన్నవాళ్ళు కనుక భగవంతుడి యొక్క ఎడబాటు చదువుగలుగుతారా? కాబట్టి ఈ భగవద్ వియోగములో అర్జునుడి యొక్క శరీరము మనస్సు ఏ విధంగా కృషించిపోయాయో అసలు ఆలోచించుకోవాలి. కాబట్టి కృష్ణ వియోగముచే కృషించిన వాడు నానా విధములకు సందేహములకు స్థానమైన ఆకారములు ధరించి ఉన్నవాడు. ఆయన యొక్క ఆకారం చూసేటప్పటికీ రకరకాల సందేహాలు కలుగుతున్నాయిట. ఏమిటి? ఈ రకంగా సహాయం చేస్తానని సహాయం చేయకుండా చేయలేకపోయాడా? యాచకులకి భిక్షిస్తానని చెప్పి ఇవ్వలేకపోయాడా? లేకపోతే ఆయన కోరుకున్నటువంటి స్త్రీని పొందని కారణంగా ఆయనకి విధంగా రకరకాల సందేహాలు అనమాట. ఆ సూక్ష్మ శరీరానికి ఏమి కారణం ఏముంటాయా అని ఆలోచిస్తున్నాడు అనమాట. ఇంకా విధముగా రకర సందేహములకు స్థానమైన ఆకారమును ధరించిన వాడు వాడిపోయిన ముఖబద్ధము గలవాడు. భక్తుల యొక్క ముఖంలో వాడి ఉండదండి. భగవత్ స్మరణ భగవత్ చేస్తుంటే ముఖంలో ఒక విధమైనటువంటి ఉంటుందన్నమాట. అది పోయింది అంటే అర్జునుడంటే ఆయన మహా దివ్య పురుషుడు, పైగా ఇంద్రుడి యొక్క కుమారుడు, విలుగుజ్జుడు నేర్పరి, ఇంత వీర్య శౌర్యంలో ఉన్నవాడు కాబట్టి ఆయనలో ఎంత ఆ రాజసము అటువంటి ఏమంటారు చక్కడే అన్నము ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. అవన్నీ కూడా పోయాయి. అంత దొరికిపోయింది. వాడిపోయిన ముఖపద్మం హృదయం వాడిపోయింది, ముఖం వాడిపోయింది. కొంతమందికి శారీరక రుగ్మత వలన ముఖం వాడిపోయినా కదా హృదయంలో మటుకు మంచి పటిష్టంగా ఉంటారు. వాడు దృఢ సంకల్పం అనమాట. అవన్నీ ఉన్నాయి. కానీ ఇది కూడా కనబడి రెండు లేకపోయే కాంతి దొరికిపోయింది. కృష్ణులకు సకుడులకు అర్జునుడు
కృష్ణుడు యొక్క ప్రాణ స్నేహితుడు సకుడు. అటువంటి అతనిని చూసి తన అన్నగారు యుధిష్ఠిర మహారాజు ఎన్నో విషయాలు అడిగాడు. ఎన్ని విధములుగా ఆయన యొక్క పరిస్థితి కారణం అవుతాయని కూడా ఆలోచించి అడిగాడు. కానీ అర్జునుడు పరమేశ్వరుడు శ్రీకృష్ణుని ధ్యానించుతున్నవాడే ఈ సమాధానం ఇవ్వలేకపోయాను. లోపల ఊరికి ఆయనకి కెరటాల్లో వచ్చేస్తుంది ఆ భగవత్ సంబంధం అన్నమాట. ఏ విధంగా భగవంతుడితో ఆయన కలిసి ఉండేవాడు, పార్థాన్ని ఏ విధంగా కృష్ణుడు సంబోధించేవాడు, ఏ విధంగా ఎన్ని విధములుగా ఆయన విపత్తులలో భగవంతుడు ఆదుకున్నాడు, తన యొక్క ఆ వాత్సల్యాన్ని ప్రేమను చూపించడానికి జ్ఞాపకం వస్తున్నాయి ఆయనకి. ఒకసారి మన వియోగం వచ్చినప్పుడు అవన్నీ వాడు చేసినటువంటి మనకి మంచి పనులు జ్ఞాపకం వస్తూ ఉంటాయి, ఇతంతా కూడా వస్తాయి అన్నమాట. ఆ విధంగా తలుచుకుని ఆయన ముఖం పైకి ఎత్తలేకపోతున్నాడు, సమాధానం ఇవ్వలేకపోతున్నాడు. ఎవరు? వెరీ గుడ్. కృత్రేణ సంస్థభ్య శుచపాణినాం మృత్య నేత్రయోః పరోక్షేణ సమున్నద్ధ ప్రణయ ఉత్కంఠకాతరః సఖ్యం మైత్రీం సౌహృదం చ సారథ్యాదిషు సంస్మరన్ నృపమగ్రజమిత్యాహ బాష్పదద్గదయా గిరా. పిమ్మట కన్నుల నుండి వెలువడు దుఃఖాసురులను అతి కష్టముతో నిరోధించి పెళ్లి కోసం దుఃఖం కానీ ఒంటరిగా ఉండి ఏడ్చుకోసం పర్వాలేదు, కానీ గురువు లాంటి అన్నగారు ఇవ్వకుండా సమాధానం ఇవ్వకుండా దోషం కదా. మరి ఈ విధంగా అడుగుతుంటే ఈ రకాలుగా అడుగుతున్న సమాధానం ఇవ్వకపోతే దోషం. కాబట్టి ఏదో అతి కష్టమే తన యొక్క హృదయంలో బాధని దిగమింగుకొని అతి కష్టంతో నిరోధించుకొని చేతితో వారిని తుడుచుకొనుచు శ్రీకృష్ణుడు కనబడకపోవుటచే వృద్ధి పొందిన ఉత్కంఠతచే కాతుడగుతూ ఒక పక్క ఇక కష్టం వచ్చేస్తుంది. చూసారా, ఎవరైనా మన మేలు కోరేవారు లేదా మనకు ఇష్టలు వచ్చినప్పుడు ఒక్కసారిగా మనకు ముందున్న కష్టం జ్ఞాపకం వచ్చి ఏడ్చేస్తూ ఉంటారు. వాళ్ళు కౌగిలించుకుని ఆ దుఃఖంలో అన్నమాట. ఈది విధంగా అసలే బాధలో ఉన్నాడు. ఇంకా ఆ ధర్మరాజు గారి మాటల వలన ఇంకా లోపల దుఃఖం వస్తుంది అన్నమాట. కాబట్టి ఆయన శ్రీకృష్ణుడు కనపడకపోతే వృద్ధి పొందిన ఉత్కంఠత చే కాతరుడగుచు సారథ్యము మున్నగు కర్మలయందు సఖ్యమును మైత్రిని బాంధవ్యమును స్మరించుచు అర్జునుడు గుత్తికతో కూడిన వాక్కుతో అన్నగారు ధర్మరాజుతో ఇట్లు పలికెను. ఆ ఉత్కంఠత ఒక ఉత్తేజం అన్నమాట. పిల్లుకు పూచేటువంటి దుఃఖముతో కూడిన మాటలతో ఆ ధర్మరాజు ప్రశ్న సమాధానముగా అర్జునుడు ఈ విధముగా అంటున్నాడు. అర్జున ఉవాచ వంచితోహం మహారాజా హరిణా బంధురూపిణా ఏన మే అపహృతం తేజో దేవ విస్మాపనం మహత్ యస్య క్షణ వియోగేన లోకో హ్యప్రియదర్శనః ఉక్తేన రహితో హ్యేషం ఋతకః ప్రోచ్యతి యథా. అర్జునుడు అంటున్నాడు, మహారాజా, నేను బంధురూపుడకు శ్రీకృష్ణునిచే వంచితుడైతి. దాని వలన దేవతలకు కూడా విస్మయమును గొలుపున తేజస్సు అపహరింపబడినది. ఇవి అంత సతుడైనప్పుడు చెప్పకుండా వెళ్ళిపోయాడు, కూడా తీసుకెళ్ళచ్చు కదా. ఏ స్థితిలో ఉంటదగిన బంధానం పాత్ర సంబంధమా? ఎవరిని తీసుకెళ్ళడానికి ఎవరిని తీసుకెళ్ళదు కదా. రాముడైతే అందరిని పంపించాల తర్వాత తను వెళ్ళాడు. కానీ కృష్ణునిలో చూడండి, రాముడి కన్నా కృష్ణుడు ఎక్కువగా అందరితోటి ప్రేమతో ఉన్నాడు. రాముడు పంచిన ప్రేమ ఎంత, కృష్ణుడు పంచిన ప్రేమ ఎంత? రాజమర్యాద రక్షించుకోవద్దు, ఆయన అందరికీ తన యొక్క ప్రేమను పంచిపెట్టాడు. కృష్ణుడు వచ్చాడు, ఎటువంటి హద్దులేవే లేవు. అందరూ కూడా ప్రాణ స్నేహితులే, అందరూ ప్రాణ సమానులే. అందరూ ప్రతివాడు కూడా నాకన్నా వాళ్ళకన్నా నాకు ఎక్కువ కృష్ణుడు దగ్గరగా ఉన్నాడు, వాళ్ళకన్నా నా ఎందుకు ఎక్కువ కృష్ణుడికి ప్రేమ ఉంది అనేటువంటి ఆ భావాన్ని అందరికీ పంచిపెట్టి
ఎవరిని కూడా తీసుకుని ఒకళ్ళు వెళ్ళిపోయాడు. అని అంత విపరీతం. అటువంటి నన్ను వంచన చేశాడు కృష్ణుడు. నన్ను తీసుకోవచ్చు కదా, నాకు ఇంకా ఎందుకు మృత్యు రాలేదు? నేను బంధురూపుడగు కృష్ణునిచే వంచితుడైతని. దాని వలన దేవతలకు కూడా ఆశ్చర్య కలిగిన నా తేజస్ అంతా కూడా పోయింది, ఆపరింపబడినది. ప్రాణములు పోయిన పిమ్మట ఈ శరీరము శవమని చెప్పబడినట్లు శ్రీకృష్ణుని క్షణకాల వియోగముచే ఈ ప్రపంచము అప్రియముగా కనపడుతున్నది. ఒక క్షణకాలము కనుక భగవద్ వియోగం ఉన్నట్లయితే శూన్యాయుధం జగత్ సర్వం. అటువంటి నాకేం రుచించట్లేదు. రఘునాథ్ దాస్ గోస్వామి కూడా మహాప్రభు అంతర్ధానం అయిపోయిన తర్వాత ఇంకా ఆ ఎడబాటు తట్టుకోలేక ఆయన ఈ విషయాన్ని గోస్వాములు చెప్పాలనే ఉద్దేశంతో ఆయన బృందావనం వచ్చారు. ఏదో వాళ్ళు ఏదో విధంగా వీళ్ళకి ఆ వార్తను వినిపించి నేను గోవర్ధ పర్వతం ఇక కింద చచ్చిపోతాను, లేదా రాధకాలంలో ముందు చచ్చిపోతాను చెప్పి అనుకున్నారు. అంత దాన్ని ప్యాంగ్ ఆఫ్ సెపరేషన్ అంటారు. వియోగ దుఃఖం ఆ విధంగా ఉంటుంది. మనకి ఏ వియోగం ఉంది, ఏదైతే అంత చక్కగా బాగానే ఉన్నాం కదా, మనకి దుఃఖం ఎక్కడ ఉంటుంది? వియోగం లేదు. కానీ ఆ మహానుభావుడు భగవంతుడి యొక్క వియోగము ఎలాగట ప్రాణములు పోయిన తర్వాత ఏ విధంగా ఈ శరీరాన్ని శవము కనబడుతుంది. అందులో కనుక జీవత్వం వెళ్ళిపోయినట్లయితే శరీరము శవము ఎందుకు పడలేదు. ఆ విధముగానే ఈ ప్రపంచం అంతా కూడా భగవంతుడి ఒక క్షణకాలము వియోగము చేత అంత అప్రియంగా కనబడుతున్నాం. శవం అప్రియ కదా. అంత ముందు వరకు కౌగిలించుకుని మాట్లాడినటువంటి ఆ వ్యక్తినే వెంటనే బయట తీసుకోండి అంటారు. గోసదు అలా ఉంటుంది. ఇంకా భగవంతుడు లేకపోయినట్లయితే ప్రపంచంకి ఏం అంత కూడా అప్పింగ్ ఉండదు. యత్సంశ్రయా ద్రుపదగేహముపాగతానాం రాజ్ఞాం స్వయంవరముఖే స్మర దుర్మదా దానాం తేజోహృతం ఖలు మయాభిహతశ్చ మత్స్యః సజ్జీకృతేన ధనుషాధిగతా చ కృష్ణ. నేను ఆ శ్రీకృష్ణుని బలముచే బలము గలవాడనై ద్రుపదరాజ భవనమునందు స్వయంవర సభలోనికి చేరిన వారు, కామము చేత మదించిన వారు అగు రాజుల ప్రభావమును ధనస్సును పట్టుకొనడతోడనే హరించి తిని పిమ్మట ఆ ధనస్సునందు నారిని ఎక్కుపెట్టి కదలచున్న చేపను కొట్టి ద్రౌపదిని పొంది తిని. అతను ఒక్కొక్క పని చేశాడు కదా. ఆ పని తెలుసుకుంటూ నా ప్రతి పని వెనకాతలా కూడా భగవంతుడి యొక్క పరిపూర్ణ సహకారము ఆయన ఉన్న కారణాన్ని చేయగలిగాను. అంతమంది రాజులందరూ వచ్చింది సార్. పాండవులకు అర్జున వయసు అంతా హేమేంద్రులు శమహేంద్రులు వచ్చారు. ఆ ద్రుపదరాజు గారు ద్రౌపది స్వయంవరం కోసం అని చెప్పి మత్స్యంత్రాన్ని పెట్టినప్పుడు చాలా మంది వచ్చారు, పెద్ద పెద్దవాడు. కానీ చాలా మంది ఆ ధనుస్సును లేవదీయలేకపోయారు. కొంతమంది ఆ మత్స్యంత్రములో మత్స్యం చూడలేకపోయారు. కానీ ఎప్పుడైతే అర్జునుడు అక్కడ వెళ్ళాడో ఆ భగవంతుని యొక్క శక్తి చేత శక్తివంతుడై ఒక్కసారిగా ఆయన విలువ పట్టుకునేటప్పటికీ ఆ ప్రభావము చేత మిగతా వాళ్ళందరూ తీసినంత కూడా పోయింది. వాళ్ళ తీసేంత కూడా వెళ్ళిపోయిందనమాట. కాబట్టి ఆ విధముగా కామము చేత మదించిన వారు రాజుల ప్రభావమును ధనస్సు పట్టుకొని కూడా హరించి తిని పిమ్మట ఆ ధనస్సునందు నారిని ఎక్కుపెట్టి కదలచున్న ఆ మత్స్యమును కొట్టి ద్రౌపదిని పొంది తిని. ఎవరి వల్ల కానటువంటి పని నా వల్ల అయింది అంటే దానికి కేవలం నా మిత్రుడైనటువంటి ఆ కృష్ణుడి యొక్క కరుణ. యత్సన్నిధావహము ఖాండవమగ్నయేదా ఇంద్రం చ సామరగణం తరసాభిజిత్య లబ్ధా సభామయ కృతాద్భుత శిల్పమాయా దిభ్యో అహరన్ నృపతయో బలిమధ్వనేతి. ఆ శ్రీకృష్ణుని సహాయముతో
నేను దేవతలతో కూడా ఇంద్రుని నా బలముతో జయించి కాండవ వనమును అగ్నిదేవులకు ఇచ్చి తిని మయునిచే నిర్మింపబడినది అద్భుతముకు శిల్పములతో నిండినదియగు సభను పొంది తిని రాజులు నానా దిక్కుల నుండి వచ్చి ఈ యజ్ఞమున వివిధములకు కానుకలను ఇచ్చిరి. ఆ గొప్పతనం చూసి వాళ్ళ కానుకలు ఇచ్చారా? అంతా కూడా ఆ భగవంతుడి యొక్క కృష్ణ యొక్క సహాయంతో నేను దేవతలని స్వయం ఇంద్రుడు కూడా జయించగలిగాను. రెండవది అగ్నిదేవుడు కాండవ వనాన్ని అగ్నిదేవుడు ఆహ్వానించాను. అగ్నిదేవుడికి నెయ్యంతా తిని అజిత్ చేసిందిట. అగ్ని లోపల జఠరాగ్ని మాన్యం చేసిందిట. దానికోసం అడిగితే ఈయన కాండవాన్ని ఇచ్చాడు. ఆ వనలో మూలికలు ఉన్నాయి, మూలికలు తినవయ్యా, కాస్త జీలకర్ర తిన్నట్లయితే అజిత్ పోతుంది అన్నట్టుగా రకరకాల మూలికలు తినమని చెప్పి ఆ మూలికలతో కూడా చాలా మంది పేరు ఆయనకి. ఆ విధంగా అగ్నికి ఇచ్చి ఆయన అనుగ్రహాన్ని పొందాడు. అగ్ని ఏమి ఇచ్చాడు అర్జునుడికి? అవునే, అగ్నిదేవుడు అర్జునుడికి ఏమి ఇచ్చాడు? అయితే అప్ప సూర్యుడు దిగులు రావడానికి నాకు దిగుతాడు. ఏమిచ్చాడు అగ్నిదేవుడు? అండి ఇచ్చాడా? అగ్నిదేవుడు ఏమిచ్చాడు? అగ్నిదేవుడు ఇంద్రుడికి ఏమిచ్చాడు? ఇంద్రుడికి ఇంద్రుడు కాదు, అర్జునుడికి అగ్నిదేవుడు ఏమిచ్చాడు? నాకు తెలియదు. పోనండి, రథం ఎవరే? రథం ఇచ్చాడు. ఆ రథం ఆ విధముగా దేవతలు ఇంద్రుడు జయించి ఆ బలము జయించి కాండవ వనమును అగ్నిదేవుడికి ఇచ్చదని మయునిచే నిర్మించబడినది మయసభ అద్భుతము శిల్పములతో నిండినది ఆ సభను పొందాడు. రాజులు నానాదిక్కుల నుండి వచ్చారు. యజ్ఞమున వచ్చి వివిధ కానుకలు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు ఇవన్నీ కూడా? కృష్ణుడు ఆ పక్కన ఉన్నాడు కాబట్టి ఆయన యొక్క శక్తివదారమైన ప్రభావాన్ని పొందిని అంతమందిని ఆకర్షించగలిగాను. యత్తేజసా నృపశిరోంగ్రి మహన్మఖార్థం ఆర్యోనుజస్తప గజాయుత సత్వవీర్యః తేనాహతాః ప్రమథనాథ మఖాయ భూపాయన్మోచితాస్తవనయన్ బలిమధ్వరేతే. ఆయన తేజస్సు ద్వారా 10,000 ఏనుగుల బలము కలవాడు, ఉత్సాహ వీర్య సంపన్నుడు, నీ సోదరుడు. ఎవరి సోదరుడు? పరమాత్మ సోదరుడు, పూజ్యుడు, నాకు పూజ్యుడు. అది భీమసేనుడు రాజసూయ యజ్ఞమునకై రాజుల శిరస్సులపై పాదముల నుంచి, అంటే కాలికి తొక్కలేదు, రాజ్యములో యుద్ధములో ఓడిపోయినటువంటి రాజులందరూ కూడా భీమసేనుడి యొక్క పాదం నమస్కరించినప్పుడు ఆ పాదాలు ఎక్కడ ఉంటాయి? వాళ్ళ తల మీద ఉంటాగానే ఉంటాయిగా చూస్తున్నప్పుడు. ఆ విధముగా రాజులచే నమస్కరింపబడి చరణములు గల జరాసంధుని సంహరించాను. ఎవరు? భీముడు. 10,000 ఏనుగులు బలం కలవాడు ఎవడు? జరాసంధుడు. ఉత్సాహ వీరి సంపన్నుడు. అటువంటి అతనిని నీ సోదరుడు, నాకు పూజనుడు భీమసేనుడు సంహరించాడు. ఆ జరాసంధులచే మహాభైరవ యజ్ఞమునకై, యజ్ఞం పేరు ఏం పేరండి? మహాభైరవ యజ్ఞం కోసం అని చెప్పి నానా దిక్కుల నుండి తేబడిన రాజులను కారాగారము నుండి విడిపించాను. జరాసంధ వరైన తర్వాత వాళ్ళ కుమారుడి పేరు ఏదో ఉంది, అతను సాదేవుడు. అతను భగవంతుడి యొక్క అదే పాండవుల యొక్క శరణ పొందినప్పుడు రాజ్యమని వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ రాజ కారాగారం ఉన్నటువంటి అంతమంది రాజుని కూడా స్వతంత్రం ఇచ్చారు. మహారాజునికి విడిపించాను. వారు నీ యజ్ఞములు బహువిధములు కానుకలు, వాళ్ళందరూ కూడా నీ యజ్ఞం కోసం చెప్పి చాలా కానుకలు ఇచ్చారు. పత్న్యాస్తవాభిముఖ క్లప్త మహాభిషేక శ్లాఘిష్టచారుకవరం హితవై సభాయాం స్పృష్టం వికీర్య పదయో పతితాశ్రుముఖ్యాయస్థ స్త్రియో కృత హతేస విముక్త కేశా. రాజసూయ అవభృత స్నానముచే పవిత్రమైనదియు
ప్రశస్తమైనదియు సుందరమైనదియు ద్రౌపది జుట్టుముడిని నిండు సభలో దుష్టులకు దుశ్శాసనాదులు పట్టుకుని లాగిరి. మామూలు కేసము కాదది. రాజసూయ యజ్ఞము చేసిన తర్వాత అవభృత స్నానం చేసినటువంటి పవిత్రమైనటువంటి శిరస్సు అన్నమాట. 5 భక్తులతో పాటు చేసిందంటే ఒక భక్తతో చేస్తేనే మహా గొప్పతనం. అటువంటి మహాపరాక్రమవంతులు పంచపాండవులతోటి రాజసూయ యజ్ఞానం చేసి ఆ యజ్ఞ పరిసమాప్తి అవభృత స్నానం చేసి మహాపుణ్యాన్ని సంపాదించినటువంటి ఆ ద్రౌపదీదేవి ప్రశస్తమైనటువంటిది సుందరమైనది యోగు ద్రౌపది. ఆవిడ జుట్టు చాలా చివరిదాకా ఉంటుంది, కిందకన్నా ఉంటుంది అన్నమాట. అటువంటి జుట్టు ముడిని పట్టి లాగారు. ఎవరు వాళ్ళు? దుశ్శాసనమైన దుష్టులు అన్నమాట. వనవాస కాలమున విముక్త వేణియగు ద్రౌపది కనులలో నీరు నింపుకొని తనకడుకు వచ్చిన శ్రీకృష్ణుని పాదములపై పడినది. ఇంత జుట్టుంటే కష్టమవుతుంది. ముడి కూడా వదిలేస్తే అటువంటి ఇంత పెద్ద జుట్టుని ఆవిడ ఈ విధంగా 12-14 సంవత్సరాల కాలం పాటు ముడి లేకుండా ఎక్కడ పెట్టిందని ఎంత కష్టం అనుభవించిందో ఆవిడ, ఎంత శ్రమ పడిందో. అటువంటి శ్రమ పడుతున్న సమయంలో భగవంతుడు వస్తే వెంటనే ఆ దుఃఖముతోటి ద్రౌపదీదేవి భగవంతుడి పాదాల మీద పడినది. దయగలవాడై ఆయన కురుక్షేత్ర యుద్ధమున దుష్టులకు దుశ్శాసనాదుల భార్యలను విధవలుగా చేశాను. వాళ్ళందరూ కలిసి వీడి విధంగా శిక్షిస్తున్నట్లయితే భగవంతుడు తన యొక్క సోదరి అయినటువంటి సోదరి సఖి కూడా, సఖి అంటే అది ఉద్దేశంగా కాదు, సోదరి సఖి ఎక్కడ అంటూ ఉంటారు. సఖి అంటే బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. అక్కడ మధుర సంబంధం కాదు, సోదరి మరి చెల్లెలు వరుస కదా. అటువంటి ఆ ద్రౌపది మీద కలిగినటువంటి ఆ దుఃఖాన్ని వాళ్ళకి 10 కలిగజేశారట. ఏ విధముగా? ఆ కౌరవ స్త్రీల యొక్క భర్తలని వధించి వాళ్ళందరినీ కూడా చేశారు. యోనోదు గోపవనమేత్య దురంత కృచ్ఛ్రాత్ దుర్వాససోరి రచితాదయుతాగ్రభుభ్య శాకాన్నశిష్టముపయుజ్య యత స్త్రీలోకీ తృప్తామమనుస్త సరిలే వినిమగ్న సంఘ. అంటే ఒక్కొక్క ఘటనలోనూ భగవంతుడు ఏ విధంగా తన యొక్క అపార కరుణతో అతని యొక్క చక్కటి ఆ సహాయాన్ని ఇచ్చి అందరి యొక్క గౌరవాన్ని కాపాడి నేటికి పాండవుల యొక్క కీర్తిని విధముగా ప్రపంచంలో ఇనుమడింపజేశాడు. అంటే ఎంత వాత్సల్యము భక్తవాత్సల్యం లేకపోతే చేస్తారు ఈ విధంగా. కాబట్టి ఇంత కరుణామయుడు బంధువు అయినటువంటి భగవంతుడు ఈరోజు లేడినటువంటి విషయాన్ని ఆయన జీర్ణించుకోలేకుండా ఈ సంఘటన కూడా జ్ఞాపకం చేసుకొని పదేపదిగా ఆయన ఆదరణ అన్నమాట. ఇంకేమిట? వనవాస సమయమున మనకు శత్రువులు దుర్యోధనుడు మోసము చేసి 10,000 మంది శిష్యులతో కలిసి భుజించు దుర్వాసుని మన కడకు అతిథి రూపమును పంపాను. మామూలు గురుగారు ముందే వేస్తారు, శిష్యులు తింటారు. అలా కాదు, ఎందుకు మంచి గుణం ఉంది. ఎంత కోపిషుడైనా కూడా ఎందుకు మంచి గుణం ఉంది. ఏమిటా? అంతమంది శిష్యులను దగ్గరికి తింటాట. ఒకేసారి కూర్చుని ఆ శిష్యులతో పాటు భోజనం చేసేప్పుడు మంచి అలవాటు ఆయనకుంది. ఎవరికి? దుర్వాస మహర్షి. ఆ విధముగా అతని యొక్క ఆ గుణమునే వీళ్ళు పాండవులకి దోషముగా చేయించిన ఉద్దేశముతోటి దుర్బుద్ధితోటి వెళ్ళి పంపించారట. వాళ్ళు కష్టపడుతున్నారు మా సోదరులు, వాళ్ళకు కూడా మీ యొక్క దర్శన భాగ్యాన్ని ఇచ్చి వాళ్ళ సేవని స్వీకరించి వాళ్ళని పవిత్రులు చేయని చెప్పారు. వాళ్ళు పవిత్రులు ఇంకేమైనా దాని ద్వారా వాళ్ళు సాధన పొందాలన్నటువంటి లోపల దుష్ట కోరిక అది గ్రహించినటువంటి భగవంతుడు ఈ విధముగా వాళ్ళు ఆ వనవాస కాలములో దుర్వాసుని అక్కడ వచ్చాడనమాట. ద్రౌపది స్మరించినంత మాత్రముననే శ్రీకృష్ణుడు వనమునకు వచ్చి వంట గిన్నెలు మిగిలిన అన్న కణమును భుజించెను. అన్నం అంటే వాళ్ళు బియ్యపు కింద ఎత్తుకుని కాదు, ఆహార కణం అన్నమాట. ఇప్పుడు అన్నం. ఆ సమయంలో ద్రౌపది స్మరించిందిట,
కృష్ణ ఏమిటి అది వస్తా, నేను ఏ విధంగా ఈ గండా నుంచి అతిథి సేవ తెలిసినటువంటి ఇల్లాలు దగ్గర కనుక ఎవరైనా వచ్చినట్లయితే ఆవిడ గనక వాడికి ఎటువంటి సహాయం చేయగలకూడదు. ఇంకా ఆవిడ మనసు పరిస్థితి ఎలా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది అన్నమాట. అటువంటి వాళ్ళు పక్కింట్లో బదులు తెచ్చినా సరే అతిథి కార్యం నిర్వహిస్తారు. కానీ అక్కడ పక్కినే ఉంది పాపం ద్రౌపది మానవ సమయంలో ఎవరు లేరు కదా. అందుకని కృష్ణుడు సహాయం కాబట్టి ఆయన స్మరించింది. స్మరిస్తే ఉచితంగా ఆయన ఆవిడకి ఏమిటి కనుక్కోవాలని కూడా ఆకర్షించడం అన్నాడు. ఇక్కడి నుంచి బయటపడడం కోసం అని చెప్పి కష్టాన్ని బయటపడడం కోసం భగవంతుని ప్రార్థించిందో భగవంతుడు వచ్చి మళ్ళీ అదే ఇక్కడ సృష్టించాడు. అక్కడి నుంచి చాలా దూరం వచ్చానో ఆకర్షిస్తున్నాడు. ఇంకా పెట్టడం లేకపోతే ఇంకా చూడండి ఆ విధంగా ఆ వ్యధ ఎలా ఉంటుందో. పైగా పుట్టింటి వ్యక్తి అన్న సంబంధం ఇంకా లేకపోతే ఇంకెలా ఉంటుంది, ఇంకా ఇంకేం మాట్లాడలేకపోతుంది. అప్పుడు చెప్పాట అన్నకళ మనం చూసామని చెప్పి ఆ చూసిన అక్షయ పాత్రలో ముందు బట్టలు చూస్తాను. అప్పుడు ద్రౌపదీదేవి మనలాగా సోమర్దనం కాదు కదా. చక్కగా ఇంతకుముందు శుభ్రంగా మధ్య కొబ్బరి పీసు పెట్టి తూమి పెట్టేవారు. ఇప్పుడైతే సభ్య నాకు పెట్టడం అలాగే ఉంటుంది. లోపలంత మసిలిపోతే ఏం పోదు. కానీ ఆవిడ చక్కగా శుభ్రపరిచి గుట్ట పెట్టి తుడిచి బోడిని పెట్టింది అక్కడ. పట్టణమన్నాడు, ఏం లేదయ్యా అన్నా, ఏముంది అందులో ఒక కడిగేసిన ఏం లేదు, ఎక్కడ దమ్మంటా తెలిసి వాళ్ళకి విధంగా అడుగుతున్నావు, పరిచయం అడుగుతున్నావా, మా పరిస్థితి తెలీదా, ఇంకేం చెబుతుంది కర్మనానా లోపల ఉంది. చూడండి అక్కడ సృష్టించారు భగవంతుడు. ఎందుకంటే మనం కొంచెం కూడా ఇవ్వకుండా ఇంకోగలేము. సేవ చేయాలి, ముందు మనం సమర్పించుకోవాలి. మన ఇచ్చేవి 2 అరటిపళ్ళు వెనకాల 2 లారీలు కోరికలు ఏదో ఆయనకి ఏమి జీవిస్తుంది. జ్ఞానకృష్ణ సినిమా ఏమి చూస్తుందే చూడడం. ఇంత మమకారం ఉంది కాబట్టి శాస్త్ర విరుద్ధం కాకూడదు, ధర్మ విరుద్ధం కాకూడదు కాబట్టి ఆయన ఆవిడ యొక్క శుష్క పాత్రలో ద్రవ్యాన్ని సృష్టించి దాన్ని మళ్ళీ ఆమె ద్వారా గ్రహించి మనకు అన్నీ ఇచ్చాడు. కానీ ఇమ్మంటే మనకు కష్టం. ఆయన నీళ్ళే అర్ఘ్యమంటే మనకు కష్టం. ఆయన పూలు కోసం తింటున్నాడు. డెకరేషన్గా ఉంటుందండి, ఇల్లు బాగుంటుంది. ఎందుకు బాగా సమర్పిస్తుంది, తులసి ఉండదు, దగ్గర మొక్కలు ఉంటాయి. అంతా ఆయన ఇచ్చింది కదా. ఆయన ఇచ్చిన కూడా మనకు కష్టం ఏమిటే ఏమో నాకు కూడా పరిస్థితి ఎంత కష్టమో ఊరిపోయాలంటే కాళ్ళు నొప్పులు కాదు. కానీ చూడండి భగవంతుడు ఆమె ద్వారా తీసుకుని పొంది తాను తృప్తిపడి నటిస్తూ పడ్డాడు అనుకోండి. పడి మొత్తం ఆ కష్టాన్ని నుంచి ఈ విధముగా ఎవరు చేస్తారు ఈ పని వెళుతున్నాడు. అంతటి దుర్వాస మహర్షి యొక్క పొట్టలను నింపేసి సమస్త సృష్టి యొక్క తృప్తి కలిగించి ఆయన ఈ విధంగా రక్షించాడు. గృహంలో పంపెను. ద్రౌపది స్మరించినంత మాత్రము చేతనే శ్రీకుడు వనమునకు వచ్చి వంటగిలిలో మిగిలిన అన్నకమును భుజించను. దాని వలన స్నానార్థమై వెడలి నీటిలోనున్న ఋషులు ముల్లోకములు తృప్తి నొందెను. ఆ కృష్ణుడు భయంకరమగు ఆ ఆపద నుండి మనం రక్షించినాడు. ఇన్ని ఆపదలన్నీ దవన పానం చేసిన వాళ్ళ కోసం ఎందుకు చేయగలిగాడు? ఇక్కడ ఎందుకు చేశాడు? ద్రౌపది పాండవులు ఎందుకు వచ్చాడైనా? ఎటువంటి ప్రేమ ఉందండి అక్కడ. మన దగ్గర ఏముంది? పారిపోతాడు దగ్గర ఆడు భయమే. భగవంతుడు మనం చూస్తే దూరం పారిపోతాడు. తేజసాత భగవాన్ యుధి శూలపాణి విస్మాపిత సగిరజోస్త్రమదాన్ని జమ్మే అన్యేపి చాహమమునైవ కలేవరేణ ప్రాప్తో మహేంద్ర భవనే మహదాసనార్థం. ఆ శ్రీకృష్ణుని మహిమచే భగవానుడు శివుడు యుద్ధమున విస్మయము చెందిన వాడై పార్వతీదేవితో కూడా ప్రత్యక్షమైనాడు. నాకు పాశుపతాస్త్రమునిచ్చెను. శ్రీశైలం వెళ్ళి అక్కడ తపస్సు చేశాడు.
శ్రీశైలం వెళ్ళి తపస్సు చేశాట ఎవరు? అర్జునుడు. పాశుపతాస్త్రం కోసం అన్నమాట. అప్పుడు ఆయన ప్రశ్నించడం కోసం అని చెప్పి ఒక అడుగుపతిని సృష్టించి అర్జునుడు కొడుతుంటే ఈయన కూడా కొట్టాడు. ఎవరు? శివుడు. ఎందుకు తాగదా అనుకుంటుంది అనమాట. ఆ విధముగా ఏదో ఒక నేపాన్ని సృష్టించి ఆ శివుడి యొక్క అనుగ్రహాన్ని భగవంతుడు కలిగింపచేసి నాకు శివుడు ద్వారా పాశుపతాస్త్రాన్ని ప్రసాదించాడు అని చెప్పింది. వనవాస కాలాన్ని మీరు వృధా చేయకండి, శత్రువుని అర్జించండి, మీకు ఎంతో ఉపయోగం ఉందని చెప్పి తన యొక్క ఆ కురుక్షేత్ర యుద్ధాన్ని మనసులో పెట్టుకుని భగవంతుడు వీళ్ళ ద్వారా ఆ సమయంలో వీళ్ళకి ఎటువంటి అర్హతలు కావాలో అవన్నీ కూడా సంపాదించి పెట్టాడు. లేకపోతే ఆయన లేకపోయినట్లయితే ఇంత భీకరమైనటువంటి యుద్ధంలో మేము గలిగేవాదమా? విధముగా ఈ భగవానుడు తన యొక్క మహిమ చేతన నాకు ఈ విధముగా శివుడి యొక్క యుద్ధంలో నేను జయించాను అంటే దానికి కారణం శివుడు, భగవంతుడే కదా, కృష్ణుడే. శివుడు కూడా ఎవరు యుద్ధం చేయగలుగుతారా? ఆ శివుడు కూడా ఆ యొక్క యుద్ధ నైపుణ్యాన్ని చూసి ఆయన ఆశ్చర్యపోయాట. ఆశ్చర్యపోయి పార్థదేవుతో పాటు వచ్చిన దర్శనం ఇచ్చాడు, మాకు పాశుపతాస్త్రం ఇచ్చాడు. ఇంకను ఇతరులకు దిక్పాలకులు తమ తమ అస్త్రమును ఇచ్చిరి. నేను ఈ మానవ దేహముతోనే ఇంద్రభవనమున ఇంద్రుని అర్థాసనను పొంది తిని. ఎవరు కూడా ఈ శరీరంతో వెళ్ళలేరు అక్కడికి. పాతలోకానికి వెళ్ళాలన్నా ఊర్ధలోకాలకు వెళ్ళాలని ఈ శరీరం పనిచేయదండి. ఇందులోనికి రాదు, ఇది మాడిపోయి మసిపోతున్నాను. కానీ అర్జునుడు వెళ్ళగలిగాడు అంటే దీనికి కృష్ణుడి యొక్క పరిపూర్ణ అనుభవికే ఉంది. కాబట్టి ఈ విధముగా నేను ఈ మానవ దేహంతోనే ఇంద్రభవనంలో వెళ్ళాను, పైగా ఇంద్రుడి యొక్క అర్ధాసనం ఆయన పక్కన కూర్చోగలిగాను. అలాగేంటంటే ఆయన ఇంద్రుడు కొడుకంటే అదేం కుదరదు. కొడుకైతే కొడుకు కాక ఈ భూలోక వెళ్ళడానికి అధికారం లేదు. కానీ భగవంతుడి యొక్క పరిపూర్ణ కృప ఉన్న కారణముగా ఇన్ని పనులు చేయగలిగాయి అంటే దాని వెనకాల ఎవరు అని చెప్పి దాని యొక్క ఆ భగవంతుడి కరుణని ఆయన స్మరించుకుంటున్నాడు. తత్రైవ మే విహరతో భుజదండయుగ్మం గాంధీవ లక్షణమరాతి వధాయ దేవా సేంద్రాః శ్రిత యదనుభావితమాచ మీఢ తేనాహమధ్య ముషితః పురుషేణ భూమ్నా. అజామీఢ వంశశ్రేష్ఠుడవు యుధిష్ఠిరా. అజామీఢ వంశం ఉంటుంది పాండవుడిది కూడా. పూర్వులు అజామీరుడు యొక్క వంశం ఏదో సంబంధం మనం పెరుగుతున్న విధంగా కనుక ఇదంతా కూడా ఈ పురాణంలో వచ్చేటువంటి ఇవన్నీ కూడా రకరకాలుగా ఇవో ఎక్కడెక్కడో అన్ని కలిసి ఉంటాయన్నమాట అవన్నీ. కాబట్టి ఏదో ఈ వంశంలో చెప్పిన యుధిష్ఠిరా, స్వర్గమున విహరించున్నప్పుడు శ్రీకృష్ణ ప్రభావయుక్తము గాంధీవ చిహ్నితమగు నా బాహుయుగుళమును ఇంద్రసహితులకు దేవతలు శత్రువులకు నివాత కవచుల వధకై ఆశ్రయించిరి. పూర్వకాలమును మాంధాతని ఆశ్రయించారు. ఎవరు? దేవతలు. ఎవరి సంహరించడం కోసం? అసురు వధ కోసం అన్నమాట. ఆ విధముగానే దేవతలందరూ కూడా భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ఆ భుజ పరాక్రమమును వాళ్ళు చూసి నన్ను ఆశ్రయించారు. ఆ యుద్ధములో నివాత కవచులు వాళ్ళ సంహరించారు. నివాత కవచులు వాళ్ళ సంహరించడం కోసం అని చెప్పి నేడు నేను ఆ పరమ పురుషుడను శ్రీకృష్ణుడితే వంచితుడైతిని. ఇప్పుడు నేను ఆ పరమ పురుషుడు శ్రీకృష్ణుడి యొక్క సాంగత్యం నుంచి నేను వంచితుడయ్యాను అని చెప్పి ఎడబాటుకు ఆయన విధముగా భగవంతు స్మరణ చేసుకుంటూ ఆ విరహాన్ని కలుసుకుంటున్నాడు. యద్బాంధవ కురుబలాభిమనంతపారం ఏకోరథేన తపరేహ అతీర్య సత్వం ప్రత్యాహృతం కురుధనం చ మయా పరేషాం తేజస్పదం మణిమయం చ ఋతం శిరోభ్యః. ఆ శ్రీకృష్ణుని సహాయముచే నేనొక్కడినే రథుపై అధిరోహించి ఉత్తర గ్రహణమున భీష్మాదులనడి భయంకరములకు తిమింగళములచే నిండిన అపారమగు కౌరవ సేనా సాగరమును అనాయాసముగా దాటి తిని.
భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, ఎంతమంది మహామహా ఉన్నారు. యుద్ధం చేసిన వాళ్ళు. కానీ వాళ్ళు చచ్చిపోయింది. ఈ అజ్ఞాతవాసంలో ఉన్న కారణముగా ఆయనకి ఆ నాట్యమునందు వీటించే ప్రవీణ్యత వచ్చింది. కానీ చాలా కారణముగా ఆయన తన ఆయుధం పట్టలేదు. సంవత్సర కాలం వరకు ఆ ఆయుధాలని శమీక వృక్షం మీద వాళ్ళు కట్టి దాచారు. కాబట్టి ఇంతకాలం సంవత్సరం కాలం వాడికి ప్రాక్టీస్ లేకపోతే ఏదైనా యుద్ధం చేస్తాడు. అయినప్పటికీ ఆ భగవంతుడి యొక్క పరిపూర్ణ కృప వలన నేను ఇంతమంది రాజులని తిమింగళం దగ్గర పడ్డామని ఇంకంతే బయటపడలేదు. బయటపడి సముద్రం, తిమింగళము రెండు కూడా మహాఘోరం. అటువంటి ఘోరమైనటువంటి కౌరవులైనటువంటి ఆ సముద్రములో ఈ భీష్ముడు, తర్వాత ద్రోణుడు, వీళ్ళందరూ కూడా తిమింగళం అంటే వాళ్ళని ఎదిరించి పోరాడడం అనేటువంటిది అయ్యే పని కాదు. కానీ నేను ఒక్కడనే ఈ విధముగా ఉండి జయించానంటే దానికి భగవంతుడి యొక్క పరిపూర్ణమైనటువంటి ఆయన యొక్క శక్తి, అనుగ్రహం నాకు అందరూ చేయగలిగితేని. అది అనాయాసంగా కష్టం అనిసలేదు. కానీ ఆయన ప్రభావముచే శత్రువుల స్థిరములపైనున్న ప్రకాశవంతములకు మణులతో కూడిన కిటులు ఇస్తుంది. దానికి రుజువుగా ఉత్తరయ్య అని చెప్పి ఒక చోట ఉంటుంది. ఇక్కడేమో వాడి కిరీటం కిరీటం ఇంకేముంది, రాజధాని పోయింది. కిరీటం పోయినట్లయితే సగం చచ్చిపోయినట్టే. వాళ్ళందరినీ కూడా మూర్ఛితం చేసి వాళ్ళ రత్న వైఢూర్యాలతో పొందబడినటువంటి ఆ కిరీటాన్ని పట్టుకు తీసేశారు. తిని యో భీష్మ కర్ణ గురుశల్యచ మూష్వదభ్ర రాజన్యవర్యరథమండల మండితాసు అగ్రేచరు మమ విభోరథయూథపానా మాయుర్మనాంసి చ దృశాసహ గోజ ఆర్చత్. మహారాజా, అసామాన్యులకు భీష్మ కర్ణ ద్రోణ శల్యాదుల సైన్యముల నడుమ సారథి రూపమును నాకు ముందు నడుచుతూ శ్రీకృష్ణ మహారథుల ఆయుస్సును, ఉత్సాహాది శక్తిని, బలమును, శస్త్రాదులంద నైపుణ్యమును హరించెను. కేవలము కృష్ణుడు సారథి కాదు, ఎదురుగా ఉండి ఆయన తన దృష్టి ద్వారా శత్రుసేనలో ఉండేటువంటి మహామహుల యొక్క ఆయుష్యం ముందు దిగేశాడు. వాడు యుద్ధ నైపుణ్యుడు వచ్చిపోయేటవాడు. ఎదురుకుండా ఉండేటువంటి ఆ భగవంతుడి యొక్క ప్రభకి వాడు మరుపు వచ్చేసిన మత్త స్మృతి జ్ఞానం అపోహానంచ అంతేనండి. ఆయన యొక్క అనుగ్రహం ఉంటేనే మనకి జ్ఞాపకం ఉంటుంది, మర్చిపోతూ ఉంటాం. ఈ విధంగా వాళ్ళ యొక్క అసలు నైపుణ్యానికి మొత్తం మర్చిపోయేవాడు. సంకల్పం చెప్పుకోవాలి, మంత్రం ఏ టక్కన కాల్చేయడం కాదు, దాన్ని ఆహ్వానించాలి. ఆ మంత్ర శక్తిని బాణం మీద ఆహ్వానించి ప్రయోగించాలి. అది మంత్రం వచ్చిపోయేవారు వచ్చేవి కాదు, నైపుణ్యం కూడా వచ్చేది కాదు. ఆ విధంగా ఆయన మహారథుల యొక్క ఆయుస్సును ఉత్సాహాలు పనిచేయదు కదా. ఈరు ఆడుతూ ఉంటాం, కూర్చుని చేయాలంటే ఏదో ఎందుకు వచ్చిందిరా బాబు అలా చేసే అవుతుంది కదా. యుద్ధంలో అయిపోయింది పని, ఉత్సాహంగా వచ్చారన్నమాట. అందుకని వాళ్ళకి ఉత్సాహం ఇవ్వడం కోసం బేరీలు, శంఖాలు కూర్చుంటారు అన్నమాట. వాళ్ళకి వీరావేశం వస్తుంది. ఆ వీరావేశంతో వచ్చేవాడు పరాక్రమంతో యుద్ధం చేస్తారన్నమాట. అటువంటి ఉత్సాహం గల భగవంతుడు లాగేశాడు. ఇంకేముంది, లాగేశాడు భగవంతుడు. బలమును, శస్త్రాదుల నైపుణ్యమును హరించాను. అందుకనే నేను యుద్ధం చేయగలిగా. యద్దోష మా ప్రణిహితం గురు భీష్మ కర్ణ శత్రు త్రిగర్త సరసైంధవ బాహిలికాద్యై అస్త్రాణ్యమోఘ మహిమాని నిరూపితాని నోపస్పృశుర్ నృహరిదాస నివాసురాణి. పూర్వకాలమున రాక్షసులచే ప్రయోగింపబడిన అస్త్రములు నృసింహ భక్తులకు ప్రహ్లాదుని స్పృశింపదాలన్నట్లు ఉపమానం చెప్పారు. పూర్వకాలములో ప్రహ్లాదు వధించమని చెప్పి హిరణ్యకశిపుడు ఆదేశిస్తే రాష్ట్ర సైన్యం అంతా కూడా ఆయన మీద రకరకాల బాణ ప్రయోగాలు చేశారు, అగ్నిలో తోశారు,
సముద్రంలో పాడేశారు. ఎన్ని రకాలు చెప్పారు, పెట్టారు. ఏమి దొక్కించారు, పాము కనిపించారు, రకరకాలు చేశారు. కానీ అన్నీ కూడా ఏం చేయలేకపోయారు. ఆ విధముగా ఆశ్రమం నృసింహ భక్తులైనటువంటి ప్రధాన స్పృశింపదాలు పక్కకపోయారు. ఆ విధంగా ద్రోణాచార్యుడు, భీష్ముడు, కర్ణుడు, భూరిశ్రవుడు, వికృత దేశాధిపతుడు సుశర్మ, శల్యుడు, సింధు దేశాధిపతి జయధ్రదుడు, శంతను సోదరుడు బాహ్లికుడు మున్నగు వీరశ్రేష్ఠులచే ప్రయోగింపబడిన అస్త్రములు శ్రీకృష్ణుని ఆశ్రయించిన నన్ను స్పృశింపలేకపోయినవి. ఎంత చాకచక్యముతోటి వాళ్ళు వదిలేటువంటి అస్త్రములను ఏదో నాగాస్త్రం మీద ప్రయోగిస్తున్న భగవం ఒకసారిగా తన యొక్క ఆ రథాన్ని కింద నొక్కేట, దాంతో కిరీటం పోయింది. ఆ విధంగా ప్రతి ఆపద నుంచి కూడా భగవాన్ రక్షించినది. లేకపోతే నేనంత వాళ్ళ ముందు అని చెప్పి ఆ భగవంతుడి యొక్క విరహములో ఆయన కృష్ణవంటి రకరకాల సహాయాన్ని తలుచుకుంటూ అర్జునుడు కదా భగవంతుడికి తనకు ఉన్నటువంటి సంబంధాన్ని ఒక్కసారిగా మనం కూడా ఇప్పుడు కూడా ఆయన చేసిన మేలు గుర్తించాలి తప్ప మనం ఏం చేసామంటే ఏమవుతుంది, ఇది చూపిస్తారు అవుతున్న పని. కాబట్టి భగవంతుడు ఎప్పుడు కూడా మనం ఏమి కలిగి ఉండాలి, దైన్యముతో ఆయనని మనం ఆశ్రయించి అన్నీ కూడా నా మంచిగా జడి మనం అనుకుని చేసుకోవాలి, అన్వయించుకోవాలి. అన్వయ వ్యతిరేకాభ్యాం యస్యా సర్వత్ర సర్వదా అన్వయ వ్యతిరేకంగా అనమాట. భగవంతుడు బతి మన కూడా ఇవాళ చెప్పారు. మాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యయేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.